వృశ్చిక రాశి 2026 జూలై నెలలో కొంత చాలా అనుకూలంగా ఉంది. ఆల్రెడీ మీకు జూన్ 1వ తారీఖు నుండే ఏదో కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయని నేను అనుకుంటున్నాను. అప్పులు లేకున్నా ఒకవేళ ఈ యొక్క జూలై నెల ఫస్ట్ వీక్లో అయినా మీకు ఆ యొక్క గుడ్ డేస్ అనేటువంటివి ప్రారంభం కాబోతున్నవి. మీరు నమ్మండి. ఎందుకు అంటే గత 2021 ఆగస్టు నుండి 2022, 2023, 2024 జనవరి దాకా కూడా మీరు పడినటువంటి ఇబ్బందులు ఏ రాశి వారు పడలేదు. స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, ఎన్నో అవకతవకలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం కానీ, లక్షలలో లాస్ అయిన వారు ఉన్నారు, కోట్లల్లో లాస్ అయిన వారు ఉన్నారు, శారీరకంగా బాధపడినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఒక భూ సంబంధిత ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు, మానసికంగా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయినటువంటి వారు మస్తు మంది ఉన్నారు. మరి ఎందుకు మీకు ఇలా అనేటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా అనిపిస్తే నన్ను తప్పకుండా నాతో మాట్లాడండి. నన్ను కలవక ముందు, నాతో మాట్లాడక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మార్పు రాకుంటే నన్ను అడగండి. సో మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతిన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. సో అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంత మంచి ఒక బలమైతే ఈ నెలలో మీకు రాబోతూ ఉన్నది. అది ఆర్థికంగా తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ, కొంత గురుకృప అనేటువంటిది మీకు లభించేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది ఖచ్చితంగా కూడా. అదేవిధంగా ప్రేమ సంతాన విషయాలలో కొంతమేర మీరు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సృజనాత్మక రంగాలలో ఉండేటువంటి వారికి కొంత పురోగతి మంచిగానే కనబడుతూ ఉన్నది. అదేవిధంగా రుణాలకు సంబంధించిన ఇబ్బందుల నుండి కొంత మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. పెట్టుబడులు, పన్నుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభము కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. సో తప్పకుండా వృశ్చిక రాశి వారు మరి కొంత నెంబర్ 9, 18, అదేవిధంగా 26, 27 ఈ డేట్స్లో జన్మించిన వారు తప్పకుండా నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు బ్రేకప్స్ ఉంటాయి, లేదా సెకండ్ మ్యారేజెస్ అని ఉండాలి, లేదా భార్యతో కొంత గొడవలో, భర్తతో కొంత గొడవలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వృశ్చిక రాశి వారు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరికీ లేవు. సో తప్పకుండా వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. మరి మీ జీవితంలో ఇంకా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతున్నవి. కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా మీ దిశ అనేటువంటిది మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన, గానుగాపూర్ దర్శనం మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.